నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను శ్రీమతి కిల్లాడ రమాకుమారి గారు, శ్రీ కేఎన్ చారుల్ గారు అన్నదాతగా వివరిస్తున్నారు. కేఎన్ చారుల్ గారు మరియు కిల్లాడ రమాకుమారి గారు, మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశ్రయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి శ్రీమతి కిల్లాడ రమాకుమారి గారి, శ్రీ కేఎన్ చారుల్ గారి మరియు మార్గశిర మాస ద్వాదశి సందర్భంగా కుమారి ద్విజ విష్ణుదేవనల దీవెనలతో మరియు ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరియు కుమారి ద్విజాకి విష్ణుదేవన దీవెనలతో మరియు ఈరోజు మరియు వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా విష్ణుమూర్తి దీవెనలు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరియు కుమారి ద్విజ గారికి మరియు ఏ సంకల్పం అనుకుందో అది నెరవేరాలని భగవంతుని ప్రార్థిస్తూ, మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు ఏ సంకల్పం అనుకుందో అది నెరవేరాలని భగవంతుని ప్రార్థిస్తూ, ఈ సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా మీరు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ, మీకు ఎన్నటికీ తరగని ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులను ఇవ్వాలని ఆ భగవంతుని వేడుతూ, మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మీ తల్లిదండ్రుల దీవెనలు, ముక్కోటి దేవతల ఆశీస్సులు, 65 మంది దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలు. అలాగే శ్రీమతి కిల్లాడ రమాకుమారి గారికి, శ్రీ కేఎన్ చారుల్ గారికి, శ్రీ సురేష్ గోర్సా గారికి, మాతి గోర్సా గారికి, కుమారి ద్విజ గారికి, చిరంజీవి శ్రీధి గారికి, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. దీర్ఘాయుష్మాన్ భవ. ఆ దేవుడి దీవెనలతో పాటు 65 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలు. దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి రమాకుమారి గారికి, శ్రీమతి మాతే గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైత్తనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, మీరు నిండు ముత్తైత్తనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ, గత 7 సంవత్సరాల నుండి 3 పూటల కడుపు నిండా అన్నం పెడుతూ, అలాగే ఈ ఆశ్రమానికి 65 మంది వయోవృద్ధుల అనాథలకి ఈరోజు ఒక తండ్రి పాత్ర పోషిస్తూ, ఏ కష్టం వచ్చినా నేనున్నానని ముందుకొస్తూ ఈ ఆర్గనైజేషన్ కోసం మరియు గత 7 సంవత్సరాల నుండి ఎన్నో రకాలుగా సహాయ సహకారం అందిస్తూ పెద్ద దిక్కుగా వివరిస్తున్న మరియు జూలూరి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ, వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా దీర్ఘ ఆయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి కిల్లాడ రమాకుమారి గారు, శ్రీ కేఎన్ చారుల్ గారు ఈరోజు కుమారి ద్విజ గారికి ఆ విష్ణుమూర్తి దీవెనలతో ఈరోజు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్నాము. ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు ఫ్రూట్స్, అరటిపళ్ళు, స్వీటు, డబల్ కమిటా, అలాగే ఫ్రూట్ సలాడు, వెజ్ బగారా రైసు, పన్నీర్ మసాలా, టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ.